జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంకు చెందిన విద్యార్థులు చక్కని ప్రతిభ కనపరిచారు. హర్యానాలో ఈ నెల 6 నుంచి 10 వరకు జరిగిన 53వ జాతీయ వాలీబాల్ సమ్మిట్ లో మొత్తం 25 రీజనల్ పరిధిలో విద్యార్థులు పాల్గొనగా అందులో సత్తెనపల్లికి చెందిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో శుక్రవారం కేంద్రీయ విద్యాలయం స్కూల్లో ప్రిన్సిపాల్ అలాగే విద్యార్థులు ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు సాదర స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ జగదీష్ కుమార్ గుప్తా ఈ సందర్భంగా విద్యార్థులకు పూలమాలతో సత్కరించి మెడల్స్ ను బహుకరించి వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో పాఠశాల పీఈటీ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ ను కూడా ప్రిన్సిపాల్ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చేరుకొని ప్రథమ స్థానంలో నిలిచిన ఈ యొక్క వాలీబాల్ టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దీంతో పాటుగా కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆయన అభినందించాడు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన గేటు నుంచి వాలీబాల్ జట్టు టీమును ప్రధాన ద్వారం వరకు మేళతాళాలు పూలతో వారిని సాధారణంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు వారిని విద్యార్థులు వారిని పూలతో సన్మానిస్తూ సాధారణంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాలీబాల్ జట్టు సభ్యులు మాట్లాడుతూ అవకాశం కల్పించిన పాఠశాల ప్రిన్సిపల్ జగదీష్ కుమార్ గుప్తాకి అలాగే పీఈటీ కిరణ్ కుమార్ రెడ్డి అలాగే తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందన తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించి పాఠశాలకు అలాగే మంచి పేరు తీసుకొస్తామని ఆ విద్యార్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.